2 పడక గదుల ఇళ్లు నిర్మించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈలోగా ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. అయినా వారికి ఇళ్లు అప్పగించలేదు. ఎప్పుడు అప్పగిస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండగా అనర్హులున్నారంటూ కొందరిని తొలగించడం గందరగోళానికి దారితీస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేయకుండా నిర్మించి వదిలేసిన 2 పడక గదుల ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. గద్వాలలోని దౌదర్పల్లిలో 1275 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గతంలో ఇక్కడ పేదలకు ఇంటి నిర్మాణం కోసం పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడంతో వారు కోర్టును ఆశ్రయించారు. పట్టాలకు బదులుగా 2 పడక గదుల ఇళ్లు కేటాయించాలని న్యాయస్థానానికి వెళ్లారు. ఆ ఇళ్లను రిజర్వ్ చేసి మిగిలిన 707 ఇళ్లకు లాటరీ పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి పేర్లను విడుదల చేశారు. వారంతా 2 పడక గదుల ఇళ్లు వచ్చాయని సంతోషించారు. అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో 99 మందిని అనర్హులంటూ తొలగించారు. పేర్లు రాని వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా జరిపిన సర్వేలో అప్పటికే పట్టణంలో ఇళ్లు ఉన్నవారు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు, నిబంధనలకు లోబడి అర్హులుగా భావించిన వారి పేర్లను తీసివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్లు అప్పగించకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు, అనర్హుల ఏరివేత పేరిట ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా తొలగిస్తారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరు సమీక్షలు ఇచ్చినారు. కలెక్టర్ సమీక్షలలో మాకు అందరు ఎదురుగా డిప్పు సిస్టమ్ వేస్తేనే వస్తుందంటే డిప్పు సిస్టమ్ వేసినాకనే వచ్చింది మాకు. అట్లా వేసి వచ్చి ఇప్పుడు సరళగా క్యాన్సల్ అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? నాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, భర్త లేడు, ఉండడానికి నీడ లేదు, కిరాయి కట్టలేక చేత కాదు. నాకు ఇల్లు లేదు. డిప్లో పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చి లేదు. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉండా. నేను హ్యాండిక్యాప్, నేను బయటకు పోయి కష్టం చేసేది లేదు. ఇది 4,000 పింఛన్ వస్తే 3,000 కిరాయి పోతుంది. అడప నా 3 పని చేస్తాడు. అందులో ఎంత బతకాలి, ఎంత లేదు, ఎంత తినాలి, ఎంత మంచి చెడ్డ ఎట్లా చూసుకోవాలి సార్? ఇప్పుడు ఎంక్వైరీ చేసుకున్నాకనే పేర్లు రిప్లై వేసినారు కదా. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంక్వైరీ అని మాది డబుల్ బెడ్రూమ్ తీసేసిండ్రు. మాకు కావాలనుకుంటే కూడా వాళ్ళు వచ్చి మా ఇంట్లో వచ్చి చెక్ చేసుకుని వచ్చి కూడా అప్పుడు కూడా చెక్ చేసుకున్నారు. కిరాయి ఇండ్లే ఉన్నాయి మాకు. ఇప్పుడు కూడా కిరాయి ఇల్లే ఉంది. మాకు తీరా చూస్తే మీ పేరు మీద 14,000 లోన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటున్నారు. మేమంటూ ఏ రోజు లోన్ తీసుకోలేదు. మాకు ఇండ్లు జోగలే లేకుంటే ఇండ్లు ఎట్లా తీసుకుంటాం? లోన్ కూడా తీసుకుని మాకు ఎట్లా ఇస్తారు వాళ్ళు ప్రభుత్వం ఇవ్వడానికి కూడా? ఇండ్లలో పాస్ పని చేసుకొని బతుకుతున్నాము. మాకు వచ్చినట్టు కూడా మళ్ళీ వాపస్ తీసుకున్నారు సార్. మీరు 1.5 అవుతుంది, ఇంకా ఇయ్యలేదు సార్. మేము అక్కడ ఇక్కడ ట్రైన్లు కట్టుకుంటా, కిరాయిలు కట్టుకుంటా, మేము చేసిన కష్టం అట్లకే సరిపోతుంది మాకు. గద్వాల నియోజకవర్గం గోనుపాడ్లోనూ 25 పక్కా ఇళ్లు పూర్తయ్యాయి. గతంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామసభ ద్వారా జరిగింది. అనర్హులను జాబితాలో చేర్చడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఆ 25 2 పడక గదుల ఇళ్లు శిథిలావస్థకు చేరి కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా అర్హులను గుర్తించి వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం సార్. కట్టలేకుంటున్నాం సార్. అసలు ఇబ్బంది అయిపోయింది సార్. కూలి పని చేసుకొని బతుకున్నాలా, 2 పిల్లలు ఉన్నారు. ఎట్లా ఒకట్లా చేసి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇంక ఏది ఆశ పెట్టినారు కానీ ఇస్తలేరు. ఇంక మరి ఏం చేయాలి? కిరాయిలు కట్టలేము. నా బిడ్డ మొగుడు చచ్చిపోయినాడు, 4 పిల్లలు ఉన్నారు, నా వద్దనే ఉన్నారు. కిరాయి అడగడతామమ్మా అని చెప్పినాము, నా వద్దనే ఉన్నారు. మరి మేము ఎట్లా బతకాలా? ప్రభుత్వం తొందరగా వెళ్ళా సార్. మళ్ళీ వాళ్ళు ఇస్తే అవి పోతాయి, ఇవి ఇస్తే ఇవి పోతాయి. మరి మేము ఏం చేయాలా? కట్టి ఎన్నేళ్ళు అవుతుంది, అవి పడిపోనికి వస్తున్నాయి, నీళ్ళు వాగు వస్తుంది అంటారు, అవి వస్తుంది అంటారు, కానీ ఏం వచ్చేదేమో తెలియదు. కానీ ఇంట్లో అయితే చూపించలే, ఇంతవరకు ఇస్తామనేది లేదు. అదే ఇందిరమ్మ ఇంట్లోకి పెట్టుకున్నామని లోన్ పెట్టుకుంటే వస్తలేవు, ఇవి వస్తలేవు, అవి వస్తలేవు. డోర్లు కానీ అద్దాలు అన్నీ పగలగొట్టినారు. అది ఇంతవరకు ఒక్కరు కూడా ఇచ్చలేరు. కిటికీలు పెరికేసినారు, డోర్లు కానీ పగలగొట్టినారు. అంతా దయ్యాల కొంపలా, కానీ అది ఏం పనికిరాదు. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తేనే మంచిగా అదనమాట. ఇంతకుముందు అలో చేసినారు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గద్వాల నియోజకవర్గంలో 1,300 ఇళ్లు మంజూరు కాగా అన్నీ పూర్తయ్యాయి. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్లో 250, ఐజాలో 270, వడ్డేపల్లిలో 180, మానవపాడు మండలం మద్దూర్లో 50, అలంపూర్ మండలం క్యాతూర్లో 20 ఇళ్లు మంజూరు కాగా క్యాతూర్లో మాత్రమే ఇళ్లు పూర్తయి లబ్ధిదారులకు అప్పగించారు. 750 ఇళ్ల నిర్మాణం అసలే మొదలు కాలేదు. అలంపూర్, ఐజాలో టెండర్లు పూర్తయినా గుత్తేదారుతో ఒప్పందం జరగలేదు.
వడ్డేపల్లి టెండర్ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మద్దూరులో 2 సార్లు టెండర్లు పిలిచినా నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణాల్ని పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారులకు అప్పగించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.